జయం న్యూస్. కృష్ణా జిల్లా పామరులో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విపక్ష నేత కైలే అనిల్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన విపక్షం వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సిగ్గుచేటన్నారు. పామరు అభివృద్ధి, అన్నా క్యాంటీన్, బస్ స్టాండ్ వంటి పనులపై చర్చకు రావాలని కైలే అనిల్ కుమార్ కు సవాల్ విసిరారు. అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు మీరేం చేశారు అవి చెప్పుకోండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిన మంచి ఉంటే చెప్పుకోండి. లేకపోతే మేము ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాం దాన్ని హైలైట్ చేయండి. తద్వారా ఆ సమస్య మేము పరిష్కరిస్తాం. నేను స్ట్రైట్గా సూటిగా విపక్ష పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నా. గతంలో నేను విపక్ష నేతగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు, ఇన్ఛార్జిగా 2.5 సంవత్సరాలు నేను వచ్చినప్పుడు, నేను నిడుమోలు హరిజనవాడకి చనిపోయిన వ్యక్తుల్ని గట్టు దాటడానికి కాలువలో మరి పార్థివ దేహాలను తీసుకెళ్తున్నారు. మీరు కడతారా, మమ్మల్ని కట్టమంటారా? మీరు చేస్తారా? ఈ వంతెన 6 లక్షలు అవుతుంది, లేదా మమ్మల్ని చేయమంటారా? ఫలితాలతోనే నీ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కొట్టుకుపోయింది. మరి ఈరోజు శంకుస్థాపన చేసింది నేనే. 6 కోట్ల వ్యయంతో హాస్పిటల్ శంకుస్థాపన చేసింది నేనే. రాబోయే 9 నెలల్లో దాన్ని ప్రారంభం చేయబోతుంది నేనే. బ్రహ్మాండంగా హాస్పిటల్ పనులు సహకరిస్తడం జరుగుతుంది. అది నీదంటావేంటి? నీదైతే నువ్వు ప్రారంభం చేయాలి, నీదైతే నువ్వు శంకుస్థాపన చేయాలి. ఈ రెండు నువ్వు చేయలేదు కదా. బస్ స్టాండ్ దగ్గర నీ స్టోన్ నీ పేరుందా? ఈ హాస్పిటల్ దగ్గర నీదేమైనా ఉందా? ఉట్టికే వచ్చి మాట్లాడు. సరే, క్రెడిట్ చోరీ చేస్తావా? చేసుకో. ప్రజల మనసులో నాకు స్థానం ఉంది. చోరీ చేసుకొని నువ్వు స్థానం సంపాదించుకోవాలంటే సంపాదించుకో, నేను అడ్డు చెప్పను. కానీ గంట మాట్లాడగలరు పాపం విలేకరులు. మరి లోగోలు పట్టుకొని చేతులు నొప్పుడుతున్నాయి వీళ్ళందరికీ. కానీ మాట్లాడాలంటే 100 మాట్లాడగలరు. కానీ కరెక్ట్ కాదు. మాజీ శాసనసభ్యుడికి నేను ఒకటే తెలియజేస్తాను. రాజకీయంగా హోందాగా చేయి, నేను ఎదుర్కొంటా. అంతే తప్ప నీ కింద ఒక 20 మందిని రోజు ఏదో ఒకటి మాట్లాడి, సోషల్ మీడియాలో మాట్లాడించి, మండలాల్లో మాట్లాడించి, గ్రామాల్లో మాట్లాడించి, గ్రామం ప్రశాంతంగా ఉన్న పరిస్థితులను అలజడి సృష్టించమాట. స్ట్రైట్గా రా, నేరుగా నా గురించి మాట్లాడు, నేను స్పందిస్తా. ఫేస్ టు ఫేస్, 1 to 1, ఎనీ టైం, ఎనీ సెంటర్. టైం నువ్వు చెప్పన్నా, నన్ను చెప్పన్నా. ప్లేస్ నువ్వు చెప్పన్నా, నన్ను చెప్పన్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. డైరెక్ట్గా 1 to 1 మాట్లాడుకుందాం. విపక్ష పార్టీ నేతగా, గౌరవ నేతగా నువ్వు రా, అభివృద్ధి గురించి మాట్లాడు, నేను మాట్లాడతా. నేను చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమయ్యా? నేను 2 సంవత్సరాలు పనిచేశా. మొదటి సంవత్సరానికి ఒక రిపోర్ట్ ఇచ్చా మహానాడికి. 2 సంవత్సరాలు రెండో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చా. ఎన్ని కోట్లు తీసుకొచ్చా, ఎన్ని పనులు చేశానో అంతా కూడా దానిపై పొందుపరిచా. దాని గురించి మాట్లాడకుండా ఏదో సైకిల్ యాత్ర అంటావు, ఏదో నన్ను డ్రామా ఆర్టిస్ట్ అంటున్నావు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆర్టిస్టే. పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయేదాకా ఆర్టిస్టే. వారి ఫీల్డ్లో, వారి సెక్టార్స్, వారి విభాగంలో వారు జీవించుకుంటూ ముందుకెళ్తారు. ఓకే, నేను బాగా స్పోర్ట్స్ ఆడినా నీకు ఏడిపే. నేను కల్చరల్ యాక్టివిటీస్ ఛత్రపతి శివాజీ వేషం కట్టినా నీకు కడుపుమంటే. నేను 2 సంవత్సరాల్లో 380 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా నీకు కడుపుమంటే. ఈరోజు పేకాట అంటున్నావు. ఆడనేమో నిన్ను ఆడనేమో పేకాట. నువ్వేదో ఆషామాషి అనుకుంటున్నావు. ఇటీవల మీ మౌమండలం ఒక వైసీపీ నేత నాకు ఫోన్ చేసి, అన్నా మా డ్రైవర్ని పట్టుకెళ్ళారు పేకాడుతుంటే, కాపాడన్నా అన్నారు. పోలీసులకు ఫోన్ చేసి ఏంటండి అని. సార్ వాడిని పట్టుకోవటం కాదు సార్, వీడే ప్లేయర్ సార్, మొత్తం ఆడిచ్చేదే వీడు సార్, మౌమండలం మొత్తం వీడే రింగ్ మాస్టర్ సార్, 4 ఉతికాం సార్. ఇంకా చాలా మంది వైసీపీ నేతల పేర్లు చెప్తున్నాడు సార్. అయ్యో నాకే అవాక్కయ్యా. మరి వీరయ్యాలనుకుంది అదే మౌమండలం. అక్కడ కూడా మరి ఇంకొక పేరు. మరి పేర్లు నేను చెప్పాలా? నాకు అట్లా ఇష్టం ఉండదు, పేర్లు చెప్పకూడదు. ఒక నేత పేపర్లో కూడా వచ్చింది. అయితే నేను ఒకటే తెలియజేస్తాను. గత 5 సంవత్సరాలు ఇదే రకంగా దుర్మార్గంగా చాలామంది పేకాటాడారు. చాలామంది దాని మీద ఇచ్చేసుకున్నారు. కానీ ఒక్క కేసు నమోదు లేదు, ఎక్కడ ఎవరిని పట్టుకోరు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. కానీ ఇప్పుడు కుమార్ రాజు ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డ్రోన్ వ్యవస్థ తీసుకొచ్చారు. ఎక్కడ ఎవరైనా పేకాటకి అలా పేక అంటేనే భయపడే పరిస్థితులు వచ్చేసాయి. ఈ రోజున ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నాం. డ్రోన్ ద్వారా పట్టుకొని పాత వీడియోలు కూడా తీసి కూడా బైండ్ ఓవర్లు కడుతున్నాం. దాంట్లో ఏ పార్టీ అని మేము చూడట్లా. చిత్తశుద్ధితో కమిటెడ్గా పనిచేస్తున్నాం. పీడిఎస్ రైస్కి వస్తావా? అరే పేరుని నేను పక్కన పెట్టుకొని నువ్వు పీడిఎస్ రైస్ మాట్లాడితే ఇంకా దానికి అర్థం ఉందా? పీడిఎస్ పందికొక్కే పేరు నాని కదా. సాక్షాత్తు ఆ గృహిణి పేరు నాని మిస్సెస్ ఆడాము ఎందుకు అని చెప్పి దాని నుంచి కుటుంబంలో మనం మహిళ జోలికి వెళ్ళకూడదు.
రాజకీయం ఒక స్థాయి వరకే చేద్దాం కానీ దాన్ని పరిధి దాటొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి ఆ రోజు పేరు నాని గోడౌన్లో దొరికిన ఆ బియ్యానికి అంతా వాళ్ళు డబ్బులు కట్టుకుంటే ఆ కేసులు కూడా మాఫీ చేసేస్తాయి. కానీ ఈ రోజున మీరు చూడండి, ఎక్కడికక్కడ పీడిఎస్ ఎవరు చేసినా పట్టించేసాం, పట్టుకున్నారు అధికారులు. అదేవిధంగా 90% కంట్రోల్లోకి వచ్చేసింది. గతంలో కాకినాడకు తోలుకున్నారు, ఇంకేటో తోలుకున్నారు. ద్వారంపూడి ద్వారాలు తెరిచాడు, సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయింది పీడిఎస్. ఇది ఎవరికి తెలియదు. ఈ రోజున అన్ని కూడా పూర్తిగా అధికారం వచ్చిన సంవత్సరంలో కట్టడి చేశాం. నో మోర్ పీడిఎస్ అంటున్నాం. ఎక్కడ పీడిఎస్ ఏది ఉన్నా యాక్ట్ కడుతున్నాం. దీంట్లో ఒకళ్ళిద్దరు ఆ పార్టీ ఈ పార్టీలో ఉండొచ్చు, తప్పే ఉంది. మొన్న మవ్వలో ఒక రేషన్ షాప్ అతను పట్టుకుంటే తీరా చూస్తే మొత్తం గోడౌన్ స్టాకే పెట్టేశాడు. తీరా చూస్తే వైసీపీ పెద్ద లీడర్ అంట. దీంట్లో ఏముంది? చర్యలు తీసుకుంటున్నాం, పట్టుకుంటున్నాం. కానీ అన్నీ నాకు అంటగట్టం, అన్నీ నాకు చుట్టి విషం విమ్మే రాజకీయం చేయటం కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుంది. ఆలోచన చేయి. నువ్వు అలాగే మాట్లాడతావా, నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు అన్నావు మొన్న మీ కార్యకర్తలు ఉత్తేజపరచడానికి పేకాట రాజా, రేషన్ బియ్యం రాజా అన్నావు. నేను మొదలుపెట్టినా, ఆర్టీన్ అనిల్, కలవరి కైలే నేను కూడా మొదలుపెట్టినా. అలా అంటావు నాకు ఇష్టం లేదు. మంట మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. టైం వస్తుంది, రాజకీయ టైం వస్తుంది. ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, పామర్ సెంటర్ ఏ రకంగా సుందరీకరణ తద్వారా 3 నెలలు 6 నెలల సమయం తీసుకున్నా ఏదో మరి 12-20 లక్షలు ఏదో ప్రభుత్వ పరంగా ఏదో పెట్టి చేయగలిగారు గత పాలకులు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, అది హోందాతనం. సమస్యని ఐడెంటిఫై చేసి ఆ సమస్యని పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడిగి, చేయని పక్షంలో ప్రతిపక్ష నేతగా మీరే ముందుకొచ్చి చేసే దాంట్లో ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పా. ఇది కదా ప్రతిపక్ష హోదా అంటే, ఇదే కదా ప్రతిపక్ష హోదా అంటే. ఎప్పుడు వ్యక్తిగత హననం, ఎప్పుడు ఏదో కుటుంబ సభ్యుల మీద, లేకపోతే బాగా పనిచేస్తున్న నాయకుల పేర్లు ఉచ్చరిస్తూ, అధికారుల పేర్లు కూడా ఉచ్చరిస్తూ నీచ రాజకీయ సంస్కృతికి ఎందుకు తెరలేపుతున్నారు? పామరు ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? పామరు ప్రజలు ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా? కొత్త పేర్లు పెడుతున్నారు, కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఏదైనా తప్పిదాలు ఉంటే దాన్ని హైలైట్ చేయండి, అంతే తప్ప వ్యక్తిగత హననం తప్పు. మీరు ఆ రకంగా చేస్తే నేను మొదలెడితే మీరు తట్టుకోగలరా? ఎపిసోడ్ 2 మొదలు పెట్టమంటారా? చిన్న మచ్చుకు 2 మాటలు మాట్లాడాలి. నాకు మాట్లాడటం ఇష్టం లేదు. నిన్న మీరు వైసీపీ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, ఇక్కడ మీరు అందరూ కలిసి ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకోండి. రాజకీయ హోందాతనం పాటిస్తూ రాజకీయంగా 4 మాటలు మాట్లాడుకోవడం తప్పు లేదు. కానీ గత 5 సంవత్సరాలు మీరు పేకాట ఆడిచ్చి, గత 5 సంవత్సరాలు మీరు పీడిఎస్ రైస్ దందా చేసి, గత 5 సంవత్సరాలు మీ పాలనలో ఇసుక బుసక మట్టి అన్నీ కూడా మీరు మింగి ప్రజాగ్రహానికి గురై ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మీరు ఏర్పరచుకున్న అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు ఉందనుకోని ఒక అపోహలో మీరు మాట్లాడుతున్నారు. నన్ను మీరు ఏమంటున్నారు? పేకాట రాజా అన్నారు. నేను మిమ్మల్ని ఆర్టీన్ అనిల్ అనాలా, కలవారి కైలే అనాలా? ఎందుకు? నాకు అలా అంటే ఇష్టం లేదు. నువ్వు ఒకటంటే నేను 10 అనగల ప్రావీణ్యుణ్ణి. నువ్వు ఒక మాట అంటే మళ్ళీ నీకు నోరెత్తకుండా చేయగల సత్తా ఉన్నవాడిని. అది చేసే కదా, అది చేసాక ఏమన్నా అంటే కుమార్ రాజా ఆ రోజు ఏడ్చాడు, పామర్ సెంటర్లో ఏడ్చాడు. ఏడ్చిన దానికి అందరూ కూడా మోసపోయి ఓట్లు వేశారంట. నేను కాదు ఏడ్చింది, పామర్ ప్రజలందరూ కూడా ఆ రోజు బాధపడ్డారు. మనసున్న ప్రతి ఒక్కరూ ఉద్వేగాన్ని చెందారు. ఆ వీడియో తీసిన ఫోటోగ్రాఫర్లు, అక్కడ ఉన్న విలేకరుల తర్వాత వచ్చి కూడా నాతో అన్నమాట మాకే చాలా బాధ వేసిందని అందరూ. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మాటలు మాట్లాడారు. వర్ల రామయ్య, మన వర్ల, పామర్ వర్ల ఎంతో కష్టపడ్డాడు, పార్టీకి విధేయతగా ఉన్నాడని ఆయన ఎమోషనల్గా మాట్లాడితే, ఆయన కొడుకుగా 2.5 సంవత్సరాలు కష్టపడ్డా, ఆయన వారసుడిగా నేను నిలబడ్డా, నాకు అవకాశం ఇవ్వండి అని ఒక ఉద్వేగం చెందుతూ నా కళ్ళమటి నీళ్ళు వచ్చాయి. అది నాకే కాదు, మనసున్న ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. అంతెందుకు కైలా అనిల్ కుమార్, నీ తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. ఆ రోజున ఆ వీడియో చూసి నా కలెక్టర్ ఆ రోజున స్పందించారు, అధికారులు స్పందించారు, అందరూ బాధపడ్డారు, అందరూ నాకు కన్వే చేశారు. నాకు తెలిసి మీ తల్లిదండ్రులు కూడా మనసున్న వాళ్ళు కాబట్టి ఆ రోజున నా వీడియో, ఆ రోజు నా కళ్ళమటి నీళ్లు చూసి అందరూ బాధపడ్డారు, నీ తల్లిదండ్రులు. నాకు తెలిసి నువ్వు కూడా తలుపులు వేసుకొని ఏడ్చుకొని ఉంటావు, నువ్వు కూడా బాధపడి ఉంటావు నా కోసం. కానీ ఈ రోజున మాటికి వస్తే ఏడ్చాడు, ఆ రోజు ఏడ్చాడు, ఓట్లు దండుకున్నాడు అంటున్నావు. నేను ఏడ్చింది ఒక్కరోజే, నేను ఏడ్చింది 1 గంటే. కానీ నువ్వు 2 సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నావు, 2 సంవత్సరాలుగా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. ఈ 2 సంవత్సరాలుగా
మరి ఎన్ని రోజులు బాత్రూమ్ తలుపులు వేసుకొని ఏడ్చావు, ఎన్ని రోజులు ఇంట్లో ఏడ్చావు, ఎన్ని రోజులు నీ కళ్ళ నీళ్ళు వచ్చినావు, అవి నేను లెక్క ఇట్లా కానీ చెప్తున్నా. అందుకే కదా నీ కడుపు మంట, నీ బాధ అదే కదా నువ్వు వ్యక్తం చేస్తున్నావు. ఈరోజు గఫార్ సెంటర్ రోడ్డు వేసానండి. 30 లక్షలతో 5 మీటర్ విత్ ఒక బిజినెస్ పాయింట్ లాగా ఉండాలని నేను వేసా. అధికారం వచ్చిన 6 నెలలకు నేను వేసా. అది వద్దంటావా? ఆ అభివృద్ధి వద్దంటావా? గఫార్ సెంటర్ రోడ్డు గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? నువ్వు కూడా రోజు అటే వెళ్తున్నావు కదా. లోకల్ పబ్లిక్ నువ్వు వేయలేకపోయావు, నువ్వు ఏడవలేకపోయావు, కుమార్ రాజా వేసాడని రోజు నువ్వు అక్కడ అద్దం నుంచి మాట్లాడగలవా గఫార్ సెంటర్లో పబ్లిక్తో? రెండోది, బస్ స్టాండ్ నువ్వు తెచ్చాను అంటున్నావు, నువ్వు కట్టాను అంటున్నావు. అది 1885లో ఎన్టీ రామారావు గారు నిర్మించిన బస్ స్టాండ్ అది. ఆ టైంకి నువ్వు పుట్టావో నువ్వు ఇంకా ఏంటో నాకు తెలియదు. మరి 1985 పుట్టే ఉంటావు. మరి తర్వాత దాన్ని మరమ్మతులు చేయాలా, దాన్ని అభివృద్ధి చేయాలా, దాన్ని లెవెలింగ్ హైట్ లేపాలా, దాన్ని ఆధునీకరణ చేయాలని నేను మేనిఫెస్టోలో 2024 ఎన్నికల మేనిఫెస్టోలో నా ఫస్ట్ పాయింట్ పామర్ బస్ స్టాండ్, దాన్ని స్మార్ట్ బస్ స్టాండ్గా దాన్ని ఆధునీకరణ చేస్తా, అభివృద్ధి చేస్తా అని నేను పెట్టా. తూచ్ కుమార్ రాజా నువ్వు ఎలా అలా అంటావు? నేను చేసేసా కానీ ఆ రోజు నువ్వు నా మేనిఫెస్టోలో నువ్వు పాయింట్ రేజ్ చేయలేదే. ఈ రోజుకి నా మేనిఫెస్టోలో బస్ స్టాండ్ నేను చేస్తానన్నా చేసి చూపించా. 9 నెలల్లో అధికారం వచ్చిన సంవత్సరంలో రేపు ఇంకా దాన్ని సుందరీకరణ చేసి ప్రారంభం చేయబోతున్నావు. నువ్వు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్న ఆ రోజు 2024 నువ్వే కదా ఎమ్మెల్యే, మార్చి వరకు నువ్వే కదా ఇక్కడ తగలబడ్డావు. మరి ఆ రోజున అయ్యో అయిపోయిన బస్ స్టాండ్ ఆయన చేస్తాడంటండి అని నువ్వు మాట్లాడలేదే. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అయిన బస్ స్టాండ్ అనేది ఆ బస్ స్టాండ్లో బఠానీలు నేను అమ్మాయని మాట్లాడతావేంటి? అది ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ 30,000కి ఎందుకు జనం ఓడగొట్టారు? ఇప్పుడు నేనున్నాను, నాకు దాదాపు 30,000 మెజారిటీ ఇచ్చారు. నా ఆలోచన, నా ఆకాంక్ష ఏంటంటే దానికంటే ఒక ఓటు ఎక్కువ రావాలి. మళ్ళీ 30,000 ఒక్క ఓటు మెజారిటీ ఇంకా పెరగాలి. కుదిరితే 40,000-50,000 రావాలి. వైసీపీ లేకపోతే మనసున్న మంచి వాళ్ళు ఇటీవల కొంతమంది చాలామంది నాతో మాట్లాడుతున్నారు. చాలామంది పార్టీకి చేరడానికి చాలామంది నా వైపు చూస్తున్నారు. అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వచ్చే ఆలోచన, వీళ్ళందరూ కూడా పార్టీ క్యాడర్, లీడర్, ఓటర్ అందరూ కూడా రాబోయే రోజుల్లో 30,000 దాటి 40,000-50,000 రావాలని కోరికుండొచ్చు. అంతే తప్ప నీలాంటి పరిస్థితి ఎవడికి రాకూడదు. 30,000 32,000 నువ్వు చెప్పినట్టు ఉన్నోడికి అంతకంటే ఘోరంగా నువ్వు ఈ కార్యకర్తలు, మీ నాయకులు నువ్వు అన్న మాటలే 5,000 అయినా గెలవలేనా, కనీసం 2,000 అయినా గెలవలేనా, కనీసం 10,000 ఇన్ని అనుకున్నావు నువ్వు. మరి ఈరోజు ఏమైంది నీ పరిస్థితి? కళ్ళు నెత్తికెక్కింది. ఈరోజు కేవలం 23 నెలల పాలన జరిగితే, 60 నెలల్లో కేవలం 23 నెలలే పాలన జరిగితే నువ్వు చూసి ఓర్చుకోలేకపోతున్నావు. అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్తున్నావు. పెన్షన్ 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 అన్నావు, టెన్షన్ పడిపోయావు. నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇస్తున్నావు, ఏం మాట్లాడతావు? కొత్త పెన్షన్లు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నావు, ఎంత టెన్షన్ పడిపోయావు. మరి తల్లికి వందనం మేము ఇస్తున్నావు, అందరికి ఇచ్చాము కుటుంబంలో. నువ్వు అమ్మఒడి అని చెప్పి అందరికి ఆ ఊరు పంపించావు. ఏం చేసావు? మరి అది సంక్షేమం మాట్లాడతావా, అభివృద్ధి మాట్లాడతావా, లేకపోతే పెట్టుబడుల గురించి మాట్లాడతావా? రా, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అయినంపూడి నెక్స్ట్ మంత్ ప్రారంభం చేస్తున్నాం. బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులు వస్తాయి. వీటన్నిటికి మించి బ్రహ్మాండంగా అన్ని వర్గాల యువతకి జాబ్ మేళగా ఉద్యోగ అవకాశాలు కల్పన కృషి చేస్తున్నాం. దాని గురించి మాట్లాడు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మిస్టర్ కైలా అనిల్ కుమార్, ఒకటే చెప్తున్నా. నువ్వు ఒకటంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 10 అంట, నువ్వు ఒక అట్టిస్తే నేను 8.5 ఇస్తా, ఇవ్వగలను. అభివృద్ధితో పాటు నీకు కూడా కొద్దిగా సమయం కేటాయించాలని నేను డిసైడ్ అయ్యా. ఫేస్ టు ఫేస్ నువ్వు రా, నేను రా, మాట్లాడదాం. అంతే తప్ప క్షేత్రస్థాయి, గ్రామ స్థాయి వాళ్ళందరినీ కూడా ఇరికిచ్చేసి వాళ్ళందరిపై కేసులు మోపే పరిస్థితికి నీ కార్యకర్తలు లాగమాక నేను నా కార్యకర్తలను కూడా ఆ విధంగా ఉసికొల్పను. ఆ రకంగా మన ఇద్దరే చూసుకుందాం. ఇంకా నాకు లోతుగా నాకు అర్థమైంది ఏంటంటే, అనకూడదు 1-2 మేకులు నీకు లోపలికి గట్టిగా దిగినట్టున్నాయి, నీకు హెల్త్ కూడా ఇబ్బంది వచ్చేసి హెయిర్ వీవింగ్ చేసుకునే క్రమంలో 1-2 మేకులు నీకు లోపలికి గట్టిగా దిగినట్టు ఉన్నాయి. అందుకనే తిక్కగా మాట్లాడుతున్నావు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. షిఫ్ట్ ఆపరేటర్ గురించి తీసుకున్న 3 మాట్లాడిన తర్వాత కూడా షిఫ్ట్ ఆపరేటర్లు అమ్ముకున్నావు అనే మాట నీ నోటెమ్మటి వచ్చిందంటే దిగజారుడికి దిగజారుడు పోయే నీచ రాజకీయానికి నువ్వు ఇక పరాకాష్ఠకి చేరిపోయావు అంతే. ఇక దాని గురించి నో కామెంట్. భూ కబ్జా అన్నావు. పెద్ద మత పెద్దలే వచ్చి అరే ఏ हमारा है, हमारा खेत है, तू कौन है साले इधर आने का, ये हमारा जगह है, ये वक्त भूमि नहीं है, ये हमारा भूमि है, तू कौन है हमारा बीच में आने का అని నీకు వార్నింగ్ ఇస్తే ఇప్పుడు ఈ రోజుకి మళ్ళీ మాట్లాడాలా? దాని గురించి మాట్లాడతావా? సీఎంఆర్ఎఫ్ చెక్కులు అన్నావు. పెద్ద రెడ్లకి, పెద్ద కార్యకర్త, వైసీపీ కార్యకర్తలకి, ఎంపీటీసీ వార్డు మెంబర్ పిల్లల ప్రాణాలు కాపాడు, మేము ప్రాణాలు చూసాం, రాజకీయం చేయాల. ఈ రకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, నీకు ఉచిత సలహా ఏంటంటే, కావాలంటే నీకు కూడా సీఎంఆర్ఎఫ్ ఇస్తా, కావాలంటే కైలా అనిల్ కుమార్ నీకు కూడా ఎల్ఓసి ఇస్తా,
ఆరోగ్యం సరి చేసుకో, నీ ఆరోగ్యం బాగు చేసుకో. లేదు ముందు తిరుపతి కొండ ఎక్కొస్తా, గుడికి వెళ్ళి వస్తావా అంటే నీకు టీటీడీ లెటర్ కూడా ఇస్తా, కానీ బ్రేక్ దర్శనం ఇవ్వలేను, నీకు సుపదం ఇస్తా, స్పెషల్ దర్శనం ఇస్తా, వెళ్ళొచ్చాయి, మళ్ళీ ఫ్రెష్గా గుండు గీకించుకో, మారు, రూపాంతరం చెందు, ట్రాన్స్ఫార్మ్ అవ్వు, సరైన ప్రతిపక్ష నేతగా మారితే కనీసం వచ్చేసరి డిపాజిట్ అయిన ప్రజలు నీకు ఉంచుతారు. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే దానికి తగ్గ సమాధానం చెప్పడానికి ఈరోజు కుమార్ రాజా రెడీగా సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నా. పామరు ప్రగతికి నా జీవితం అంకితం చెప్పా, సదా ప్రజల సేవలో ఉంటానని చెప్పా. ఆ మాట ఎప్పుడు వెనకపోదు. మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ సైకిల్ యాత్ర మొదలు పెడతా, సాయంత్రం రక్షబండ వేస్తా, మళ్ళీ నిద్ర చేస్తా, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తా. నీ ఏడుపులే మాకు దీవెనలు, నీ ఏడుపులే మాకు ప్రోత్సాహాలు. నువ్వు ఇదే రకంగా ఏడిస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం. అందుకు ఒక రంగా నీకు థ్యాంక్సే చెప్పాలా. అంతేగాని ఏది పెడితే అది మాట్లాడితే మాత్రం తగ్గ పరివర్తనాలు ఎదుర్కొంటామని బట్టి తెలియదు.